వెల్కమ్ టు మజా డైరీ ఫార్మ్. మనం ఇక్కడైతే హర్యానాలో ఉన్నాం. డే 1 అంటే మార్నింగ్ ఒక షూట్ అయ్యింది. అంటే గేదెల గురించి ఎలా అనేది ఒక దానాలు ఏమేస్తున్నా షూట్ అయింది. ఇంకోటి ఏంటంటే మనం ఒక పెళ్లికి వచ్చినాం ఈరోజు, వెడ్డింగ్ వచ్చినాం ఈరోజు పెళ్లి. అయితే ఇక్కడ ఎలా ఉంటది, హర్యానాలో పెళ్లి ఎలా జరుగుతుంది ఒకసారి దాని మీద ఎలాంటి మొత్తం వెజ్ ఉంటది ఇక్కడ మొత్తం ఫుడ్ అయితే మొత్తం చూద్దాం. మనం ఇక్కడ మొత్తం చూపిస్తాను ఎంత చూడవచ్చు. స్టేజ్ అయితే ఎలా వేసారు ఇక్కడ అయితే. ఇంకోటి డే 1 డే 2 అన్ని విధాలుగా మనం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత చాలా పెద్ద స్టేజ్ అయితే వేసారు ఇక్కడ అయితే. పెళ్లి అయితే ఈ రోజు మార్నింగ్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే మొత్తం అయితే ఇక్కడ ఫుడ్ అయితే నడుస్తూనే ఉంటారు. తినడం వెళ్ళడం కామన్ ఇక్కడ అయితే. మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆగేదే లేదు ఇక్కడ. మొత్తం చూడొచ్చు. ఇంకా అయితే చాలా మంది వస్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తం అయితే. మనం అయితే ఇప్పుడు పొద్దున్న వచ్చినాము. सबसे पहले सवेरे 8 बजे एसपी साहब रिटायर्ड एसपी हमारे बीच में सीसोर से नाराज और సార్ మజార్ భాయ్ తో కూడా మాట్లాడదాం మనం. సార్ చెప్పండి సార్, హర్యానాలో పెళ్లి ఎలా జరుగుతుంది? మీరే చూడాలి. इसलिए मैं सबकी तरफ से आपका बहुत धन्यवाद करता हूं. ఇక్కడ మొత్తం వెజ్ గా సార్ ఇక్కడ? और मैंने इसलिए इनका మొత్తం పెళ్లిలో వెజ్ ఉంటుంది. शायद आपको చూపియండి, మొత్తం చూపియండి. వాళ్ళు కూడా చూస్తారు కదా, హర్యానా అందరూ రావడానికి కష్టం. ఇది మన వన్ ఆఫ్ ద డీలర్ సప్లై చేసే బరువులు. ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది. इस कार्यक्रम में पहुंचने पर सभी मेहमानों का, सभी अतिथिगणों का రేపు నుంచి बहुत हार्दिक अभिनंदन का धन्यवाद. ఓకే సార్, आज यहाँ ये చూద్దాం మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఇంకోటి వెజ్ మొత్తం వెజ్ అన్నారు ఇక్కడ. మన హైదరాబాద్ లో అయితే నాన్ వెజ్ వెజ్ అన్ని నడుస్తాయి. ఇక్కడ ఏంటి ఒకసారి చూద్దాం మనం. సార్ లైవ్ పెడదాం అనుకున్నా కానీ సిగ్నల్ ఇష్యూ ఉండడం వల్ల లైవ్ చేయలేకపోతున్నా. అందుకే ఆఫ్లైన్ లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు వెజ్ ఉంటది. ఈ స్వీట్స్ అనుకుంటా, రైస్ ఇవి. రైస్ ఇన్స్టెంట్ గా అప్పుడే రోటీ చేసి ఇచ్చేస్తారు వీళ్ళు. ఇలా ఇక్కడ చేయడం, ఇలా చేయడం మొత్తం ఆయిల్ లెస్ గా. घी जरूरत है जो अभिवादन के समक्ष खड़े सभी ग्रामवासी, बुजुर्ग और जो नौजवान साथी కానీ లేడీస్ చూస్తున్నాయి కదా ఇక్కడ పిండి రోటీ చేయడం. ఇట్లా మనం నూనె లేదు ఏం లేదు, చేయడం నెయ్యి పెట్టడం. ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వస్తున్నారంట ఈ పెళ్లికి అయితే. 10,000 పీపుల్స్ అయితే ఫుడ్ రెడీ చేశారు. 10,000 మంది. साथियों का भी एक अहम कड़ी इस कार्यक्रम को संपूर्णता देगी. ఇక్కడ స్వీట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే क्योंकि प्रत्येक व्यक्ति जिलेबी का रहेगा और पूरा देशवाल परिवार आज इस कार्यक्रम में अतिथियों का, मेहमानों का अभिनंदन गाजर का हलवा करेगा. हमारी परंपरा, प्योर देसी तो చేశారు ఇదంతా. एक जो रास्ता हमें जो दिया गया है हमारे शास्त्रों में सर्वोत्तम अतिथि देवो भव. गुलाब जामुन बहुत इसकी माइक की आवाज ठीक, ज्यादा तीखी आवाज हो रही है. ఇది స్వీట్స్ ఇక్కడ మొత్తం. 25-30 रुपए में 25 लगा दिया. पंखे कितने लगेंगे?
ఈ 65 అనుకుంటా ఇవి వెజ్లో. और सबसे थोड़ा और तीखापन कम हो जाए, वॉल्यूम अप हो जाए। ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ కల్చరల్గా వాళ్ళైతే ఇక్కడ ఇట్లా డ్యాన్స్ అనేది ఉంటుంది. ఇంకోటి మనం సార్తో కూడా వాళ్ళు వెల్కమ్ ఎలా చేశారు అది కూడా వీడియో తీసాం మనము. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇవైతే నడుస్తూనే ఉంటాయి ట్రెడిషనల్గా. మనం ఇందాక ఆపాం కదా అక్కడ ఒకసారి ఇది చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రౌండ్ 3 ఎకరాల్లో ఉందంట. ఇది మొత్తం 3 acres సెట్ చేస్తాయి ఇదంతా. जिसमें सारा जुलाना बार आ गया, जिसमें कालवा बार आ गया और सारी खापें आ गई। ये फोटो ले, यहाँ जो इधर आ जाओ, यहाँ आ जाओ। వీటి పేర్లు కూడా నాకైతే తెలియదు కానీ కొత్త ఉన్నాయి ఇవన్నీ. మనకైతే హైదరాబాద్లో తెలిసిన కాడికైతే నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే వెజ్ ఇవన్నీ. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇన్ని వెజ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే.
అన్ని వెజ్ ఐటమ్స్ నేను అయితే ఎప్పుడు చూడలేదు. సో ఇది ఒక్కటి తెలుసు, ఇది ఒక పానీపూరి. మనకైతే తెలిసిన కాడికి ఇది ఒకటి తెలుసు, హైదరాబాద్ తీసుకైతే. ఇది మంచూరియా టైప్లో ఉంది ఇది. ఓకే, మనం ఇందాకైతే ఇక్కడ కవర్ చేసాము, ఎందుకంటే సార్ అయితే అక్కడ వాళ్ళు వెల్కమ్ చేశారు కాబట్టి అక్కడ వీడియో తీసుకోవడానికి వెళ్ళాను నేను. వాళ్ళు సార్ని ఎలా వెల్కమ్ చేశారు అంత వీడియోస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, అన్నీ నేను అప్లోడ్ చేశాను వీడియోలో. మొత్తం వచ్చేసి పెళ్ళి అంటే 10,000 మందికి అయితే చేస్తున్నారు. 10,000 మందికి అయితే ఫుడ్ రెడీ చేశారు ఈ పెళ్ళి, ఈ మ్యారేజ్ అయితే. చాలా मेरे पास कोई शब्द नहीं कि उन्होंने अपने इस बहुमूल्य समय में से निकाल कर डेरा मंडी స్టేజ్ దిక్కు వెళ్దాం మనం ఒకసారి. हमारे रामचंद्र सरपंच जी, पूर्व सरपंच खेड़ी दमकन, वो भी इस कार्यक्रम में पहुंचे, उनका हार्दिक హర్యానాలో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే ఇది సోనిపత్. हमारे बीच में किसान नेत्री సోనిపత్లో ఉన్నాం. విలేజ్ పేరు వచ్చేసి ఖేరీ దమ్కన్. इस कार्यक्रम में पहुंची है కానీ జ్యూసెస్ सेवा देने के लिए उनका जो पूरे समाज की तरफ से, पूरे गांव की तरफ से और पूरे परिवार की ओर से उनका हार्दिक अभिनंदन, उनका स्वागत. पूनम चाबरी जी जो किसानों के लिए ఇది స్టేజ్. ఇది संघर्ष करती रहती है, किसान नेता, उनका हार्दिक अभिनंदन एवं स्वागत. और मैं बार बार आग्रह करूंगा यहाँ इस कार्यक्रम में पहुंचे सभी मेहमान, वो भोजन सुबह से शुरू है तो समय के हिसाब से वो भोजन अवश्य ले. और हमारे बीच में पहुंचे बावड़ से डॉक्टर सुखबीर सिंह जी का या इस कार्यक्रम में शुभ विवाह सकल पर उनका हार्दिक अभिनंदन एवं स्वागत. ఓకే, మనం అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాము. డే 1 నుంచి మనం ఎన్ని రోజులు ఉంటాం అన్ని రోజులు అయితే అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్లో. ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా హర్యానా గురించి, గేదెల గురించి, దూడల గురించి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ విధంగా మనం వీడియోస్ అయితే చేస్తుంటాం. థ్యాంక్ యూ.